పార్కింగ్ న్యూసెన్స్. హైదరాబాద్ లో కొంచెం పెద్ద పెద్ద పట్టణాలు చూడొచ్చు, పార్కింగ్ స్పేస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా మనం బైక్ మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదుటివాడు కరెక్ట్ రాలేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్లో రాసిర్రు. రోడ్డు పైన పార్కింగ్ ట్రాఫిక్ నిలిస్తే మాట జారాల్సిందే, ఫైన్ పడితే తర్వాత చూద్దాంలే అనే భావన. ఛాయ్ తాగేందుకు గలిలోకి కార్లు, ఎవరైనా అడ్డొస్తే అక్కడే గలాట. ది స్టైల్ ఆఫ్ ఇండియన్స్. మన ఇండియన్స్ వేరే దేశంలోకి వెళ్తే అసలు ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఏదో ఒక దేశంలో నేను విన్న పేరు ఐడియా లేదు, మామూలుగా పొద్దున్నే 6 గంటలకే ఆ దేశంలో భారతదేశం ఆయనే ఆ దేశంలోకి పోయిండట. రోడ్డు సిగ్నల్ పడక ముందుకే రోడ్డు క్రాస్ చేస్తున్నట. క్రాస్ చేస్తే ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉరికొచ్చి నువ్వు ఇట్లా చేయడం వల్ల పిల్లలు చూస్తారు అని చెప్పి అంటాడట. ఏంది మా దేశంలో పోలీసులు చూస్తారు, ట్రాఫిక్ పోలీసులు చూస్తారు, భారతదేశంలో ట్రాఫిక్ పోలీసులే చలాన్ రాస్తారు, మీరేంది పిల్లలు చూస్తారు అంటున్నారు, ఏంది అసలు అని అడిగిండట. ఆ దేశం ఆయన ఏం చెప్తున్నాడు అంటే ట్రాఫిక్ పోలీసుల్లో సివిల్ పోలీసుల్లో చూస్తే చలాన రాస్తారు, అక్కడితో అయిపోతుంది. కానీ మా దేశంలో పిల్లలు మీరు తప్పు చేయడాన్ని చూస్తే, సిగ్నల్ పడక ముందుకే రోడ్డు క్రాస్ చేయడం చూస్తే మా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ అదే నేర్చుకుంటారు. ఒక తరం చెడిపోతుంది, ఆ తరం వెనుక వచ్చే తరాలన్నీ చెడిపోతాయి. కాబట్టి ఇది రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది మా దేశానికి అని చెప్పేసి చెప్పినట్టు. అంటే అక్కడ సిస్టమేటిక్గా ఉండడం ఎంత నేర్చుకుంటున్నారో చూడండి. మన దేశంలో అయితే ఈ రోడ్డు మొత్తం మనదే, ఇక పక్కపంటి పోతుంటే అతన్ని కూడా ఇక పక్కపంటి వెళ్ళిపోయి అందులో దూరి ఆరని కొట్టుకుంటూ డిస్టర్బ్ మొత్తం. ఇక నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంకా సిస్టమేటిక్ లేని రాష్ట్రం దేశం అంటే మనదే కావచ్చు. ట్రాఫిక్ విషయంలో ఎట్లా పడితే అలా పోతుంటారు, ఆరన్లు కొట్టడం, దూరడాలు, ఆరన్ కొట్టడాలు, మామూలుగా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. హైదరాబాద్కి పోతే మాత్రం హైదరాబాద్లో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. అట్లా చూడొచ్చు. ఇక ఇంకా కొంతమంది ఛాయ్ తాగడానికి కార్లు వేసుకొని పోతుంటారు, రాంగ్ రూట్లో పోతుంటారు, వన్ సైడ్ దాంట్లో పోతుంటారు, వీళ్ళే పోయి వాళ్ళని గర్జిస్తుంటారు, నేను లీడర్నని, నేను అదని ఇదని చెప్పి. కొంత ఆడంతస్తుల మేడం ఉంటుంది, కిరాయికి 4 రూములు ఉంటాయి, కానీ బండి పెట్టే జాగా ఉండదు. ఇది మన నగరవాసి జీవన దుస్థితి. కాలు పెట్టే సందు లేకుండా గల్లీ సందుల్లో కూడా కారు పార్క్ చేస్తుంటాం. రోడ్డు పైన ఎగబడితే అక్కడే పార్కింగ్ చేస్తాం. నో పార్కింగ్ బోర్డు ఉన్నా పట్టించుకోం. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఫైన్ వేసినా కట్టినప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచన. ఇక నగరాల్లో షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద బండి లోనికి వెళ్లేందుకే స్థలం ఉండదు, కానీ కొందరు కార్లు తీసుకొచ్చి అడ్డంగా పార్క్ చేసి షాపింగ్ చేస్తుంటారు. ఫలితంగా ట్రాఫిక్ జామ్. ఇక బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, పబ్లిక్ స్థలాల్లోనూ ఇదే కథ. ఇదేంటని ఎవరైనా అడిగితే కాలు దువ్వేస్తుంటాం. కాలం మారినా, చట్టాలు మారినా, ప్రపంచం పరిగెడుతున్నా పార్కింగ్ పంచాయతీలోనే కాలం వెళ్ళదీస్తున్న మేధావులం మనం ఇంతే, మారం అంతే. నిజంగా ఎవరైనా వచ్చి మీరు రాంగ్ సైడ్ పార్క్ చేసిర్రు, అది రోడ్డు మీద పార్కింగ్ ఉంటే అది సరే అని తప్పు తెలుసుకొని పోయేటట్టు ఉండదు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాం, గొడవ దిగుతాం, ఇక చూద్దామంటే చూద్దామనే పొజిషన్కి పోతుంటారు. కాబట్టి పార్కింగ్ విషయంలో కావచ్చు, ఎంత రకరకాలుగా ఈ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఇప్పుడే ఇట్లుంటారు, రాబోయే కాలంలో ఇంకెట్లుంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.